చిన్నా గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే జనం ఆదరించినంతగా నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. సార్, అమ్మోరు సినిమా వల్ల మీ కెరీర్ నాశనం అయిపోయింది అనే లైన్. అమ్మోరు సినిమా అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే. అది ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది నేను చెప్పలేను. ఇప్పుడున్న ఇండస్ట్రీలో డైరెక్టర్స్తో పరిచయాలు ఉన్నాయా సార్? వీళ్ళందరూ నేను ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నవాళ్ళే. అయినా కూడా ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు దట్ సీట్. మనిషికి కాదు, గౌరవం మనం తీసుకుంటే రాదు, వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి ఆయన ఇప్పుడు మీతో టచ్లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్లో ఉంటాను. ఆయన నార్మల్గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. ఈ మధ్యకాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ. సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారని ఆయన ఇష్టం, నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఆయన మనం కాదనడానికి ఎవరు. ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. సినిమా ఇండస్ట్రీలో నడవాలంటే బ్యాక్గ్రౌండ్ అవసరం అంటారు. మీరేమో స్వయంగా సీఎం గారు మేనలేదు, అది ఎప్పుడు వాడుకోలేదా? నాకు ఆ అవసరం రాలేదు, అది ఉన్నా కూడా వేస్ట్. పెద్ద సినిమాలు చేసి సడన్గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు. అది ఏం లేదండి. అంటే మరి మీకే ఉదాహరణ సార్. నాకు రాలా అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్ తీసుకోవచ్చా? ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు, ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాలి, ఒక బి గోపాల్ గారు నన్ను పిలవాల. ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. క్రాంతి మాధవ్ గారు ఉన్నారు, నేను ఆయనతో మళ్ళీ ఇది రాని రోజున ఒక సినిమా చేశాను, ఇది పెద్ద హిట్. దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు, నన్ను పిలవాల. ఉంటుంది కదా సార్ బాధ? డెఫినెట్గా ఉంటుంది, బయటపడకపోయినా లోపల ఉంటుంది. మీకు చాలా కోపం ఎక్కువ కదా, గొడవలు ఏమైనా పడ్డారు? నేను ఎవరితో కోప్పడినండి. నా 4 గోడల మధ్య నా ఇంట్లో వాళ్ళని నేను కోప్పడితే పడతారు, కానీ ఇక్కడికి వచ్చి ఎవడో తిడితే ఎందుకు పడతాడు? శివాజీ గారు మొన్న చేసిన కొన్ని కామెంట్స్ మీకు వినే ఉంటారు. ఆయన అన్న మాటల్లో మీకు ఏమైనా తప్పు అనిపించిందా? ఎందుకు సార్ మనం చెప్పడం, అసలు అవసరమా మనకి? మిమ్మల్ని పిలిచింది దేనికి? సినిమా గురించి మాట్లాడుతున్నారు. నా కూతురు ఉందనుకో, ఆ డ్రెస్ బాగాలేదమ్మా తీసేయండి అని చెప్తా. మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పుకోవాలి. చిన్నా గారు అంటే క్యాస్ట్ని ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? నా పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్లు పాన్ కార్డులు అన్నీ చూస్తే జితేంద్రనే ఉంటుంది. నన్ను ఎవరు నీదే క్యాస్ట్ అని అడగలేదు. సార్, ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా ఒకటి, లవ్ మ్యారేజెస్కి ఎలా ఒప్పుకున్నారు సార్? డిసిప్లిన్ లైఫ్లో పెంచానండి వాళ్ళని. వాళ్ళకి ఏం కావాలో ఆ వస్తువులన్నీ నా దగ్గర లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఆ వస్తువులన్నీ ఇచ్చాను. లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు? నేనైతే అగెనిస్ట్. నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. నా వైఫ్ ఉన్నప్పుడు ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. అన్ఫార్చునేట్లీ జరిగింది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శోభ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ చిన్నా గారు. యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా చెప్పుకోవచ్చు. యాక్టర్ చిన్నా గారు ఉన్నారు. ఈ 38 years తన ఇండస్ట్రీ జర్నీ గురించి అండ్ ఇప్పుడు నడుస్తున్న సీరియల్స్ జర్నీ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? 38 years అయిపోయింది సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి. ఈ 38 yearsలో జర్నీ ఎప్పుడు ఒకలాగా వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ నడుస్తూనే ఉంటాయి. ఏం నేర్చుకున్నారు సార్ ఈ 38 yearsలో మీ ఇండస్ట్రీ జర్నీలో? చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. అంటే ఖాళీగా ఉన్న రోజులు చూశాను, బాగా బిజీగా ఉండి ఒక్కరోజు ఖాళీ దొరికితే చాలు, ఈరోజు రెస్ట్ తీసుకున్నాము అనుకున్న రోజులు చూశాను. ఖాళీగా ఉన్నప్పుడేమో అయ్యో మనం దూరం అయిపోతున్నాం ఇండస్ట్రీకి అనే ఒక భయం ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు ఒకరోజు రెస్ట్ దొరికితే బాగుండు, ఏంటి చంపేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడూ బిజీగా ఉండాలనే కోరుకుంటాను. ఐఎమ్ అంటే ఇన్ వన్ వే 100% మనీ కోసం అయితే వర్క్ చేయను. నాకు ఒక ప్యాషన్, సినిమా అనేది ఒక ప్యాషన్, యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్. ఎన్నో పూర్వజన్మల సుకృతం అయితే తప్పితే ఇది రాదు, ఈ ఫేమ్ రాదు. నన్ను చూసి మీరు చిన్నగారు కదా అని ఒక 100 మంది ఉంటే ఒక 90 మంది అన్న నన్ను మీరు చిన్నగారు కదా అని. మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడు,
నార్త్కి వెళ్ళినా, నేను నార్త్లో కూడా హిందీ సినిమాలు అవి చేశాను కాబట్టి ఢిల్లీ కూడా అడిగారు నన్ను. ఢిల్లీకి వెళ్ళినా కానీ అప్పుడు హిందీ మీ కామ్ కరానా అవునని అన్నాను. ఎయిర్పోర్ట్లో కపిల్ దేవ్ లాంటి దిగ్గజం నన్ను చూసి సీనియర్ హిందీ శివ డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశాడు. ఇవన్నీ ఒక పూర్వజన్మ సుకృతం. ఇది సంపాదించుకోవడం అనేది ఈజీ కాదు. ఆ సంపాదించుకున్న దాన్ని ఎంతో కష్టపడి, ఎందుకంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో లేవు. ఈ రోజులు చాలా ఈజీ అయిపోయింది ఎంట్రీ. ఆ రోజుల్లో ఇలా లేదు. ఇంత వేషం దొరికితే చాలా దానికి ఒక 6 నెలలు మనం ఇంకా ట్రై చేయొచ్చు అనే అంత ఊతం వచ్చేది. అలా కష్టపడి సంపాదించుకున్న కెరీరు దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజుకి చాలా ఒబీడియంట్గా, చాలా డిసిప్లైన్డ్గా నా పని నేను చేసుకుంటూ, ఎవరు అతను కొత్త డైరెక్టర్ అయినా ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు అయినా కానీ నాతో చాలా హ్యాపీగా ఉంటారు. నేను వాళ్ళకి బర్డన్ గాను, వాళ్ళు నాకు బర్డన్ కారు. ఇప్పుడున్న ఇండస్ట్రీలో డైరెక్టర్స్తో పరిచయాలు ఉన్నాయా సార్? వీళ్ళందరూ నేను ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నవాళ్ళే, వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. అయినా కూడా ఐ విల్ గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్ సీట్. మనిషికి కాదు, బయట వెళ్ళిపోయాక ఇద్దరం ఒరే అనుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఉన్నంత వరకు ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు దట్ సీట్ డైరెక్టర్. ఆయన ఏది చెప్తే చేస్తాను. నాకు ఏదన్నా ఉంటే సార్ ఇలా చేయమంటారా అని అడుగుతాను. అలా వద్దు సార్ నాకు ఇలాగే కావాలంటే ఆయన చెప్పినట్టే చేస్తాను. నేను ఒక అడుగుతా. అది కూడా యాజ్ ఎ డైరెక్టర్గా కాదు, ఆర్టిస్ట్గా సార్ నేను ఇలా చేయొచ్చా అని అడుగుతా. అంతేగాని మీరు షార్ట్ ఇలా పెట్టండి లేదంటే ఇలా పెట్టండి ఇలాంటివి ఇంటర్ఫియర్ కాను. నాకు అది బ్యాడ్గా తీస్తున్నా నాకు అనవసరం. మన పని మంది. నేను యాక్టింగ్ విషయంలో సార్ నేను ఇలా చేస్తాను చేయమంటాను, బాగుంది సార్ చేయండి అని అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే బాగుందండి అని నేను దాన్ని అందిపుచ్చుకుంటాను అనమాట. సార్ ఇప్పుడు సీరియల్స్ డిఫరెంట్, సినిమా ఇండస్ట్రీ అనేది డిఫరెంట్. మనం సీరియల్ ఇండస్ట్రీలోకి వస్తే అక్కడ సినిమాల్లో ఉన్నంత ప్రొడక్షన్ కానీ అంత ఇది కానీ సీరియల్స్లో మనకు దొరకదు. అడ్జస్టబుల్గా చేస్తున్నారా లేకపోతే బాగుందా? నేనైతే లేదు, ఎందుకంటే దే విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు మీ. ఒక సీనియర్ యాక్టర్గా నాకు వాళ్ళు ఇవ్వాల్సిన రెస్పెక్టు. ముందు నేను 9 to 9 వర్క్ చేస్తానండి. నాకు 8:30కి కార్ పంపిస్తారు. ఒకవేళ నా కార్లో వస్తే నేను 9కి నేను లొకేషన్కి వస్తాను. ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్. నేను నా బ్రేక్ఫాస్ట్ నేనే తెచ్చుకొని, నా లంచ్ నేనే తెచ్చుకొని వాళ్ళకి రెడీగా ఉండి అవైలబిలిటీగా ఉంటాను. 8:45 9 అయిందంటే సార్ టైం అయిపోయింది. ఏదైనా ఒకరోజు సార్ ఒక గంట ఈరోజు అంటే సరే అంతే. అంతేగాని మనం ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీవీకి సినిమాకి పెద్ద తేడా ఏం లేదు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏది తేడా ఉందంటే ఫిలింకి డిజిటల్కి తేడా ఉంది. ఫిలింలో ఉన్నప్పుడు ఏం కావాలో అదే తీసేవాళ్ళు. డిజిటల్ అయ్యాక ఇంత చాట తీసుకుంటున్నారు. ఫిలింలో ఏంటంటే వెనక ప్రొడ్యూసర్ కూర్చోండేవాడు, ఎందుకంటే క్యాన్ తెచ్చి ఇవ్వాలి. క్యాన్ కాస్ట్ ఒక డైలాగు తప్పుపోతే పరిచేసేవాడు ప్రొడ్యూసర్. 4 సార్లు రిహార్సల్ చూసి 4 సార్లు రిహార్సల్ చూడాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అందుకని చాలా క్యాచీగా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. 4-5 సార్లు రిహార్సల్ చూస్తానంటే ఒక అరగంట పోద్ది. 4-5 టేకులు తీసుకుంటానంటే ఒక 100 feet లెంగ్త్ పోద్ది. ఇవన్నీ చేసుకున్న రోజులు అవి. ఇప్పుడేంటి డబ్బింగ్ కూడా ఇంత చిన్న పదం ఒక్క మిస్ అయినా కూడా లేదు సార్ 1 more అనేవాళ్ళు. ఇప్పుడేంటి జరిపేస్తున్నాడు కరెక్ట్ సిస్టంలో. అప్పుడు అమ్మ అంటే అమ్మ అనేది కరెక్ట్గా సింక్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మేము జరుపుకుంటున్నాం సార్ సరిపోద్దులేండి అని అంటున్నారు. అంటే ఆ రోజులకి ఈ రోజులకి తేడా వచ్చింది అది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇలా చేయడం, ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్లు గిమ్టింగ్లు ఇలాంటివన్నీ లేవు మాకు. మేము అక్కడి నుంచే, నాకు లక్కీ కూడా ఏంటంటే ఫస్ట్ సినిమాలోనే మా చేత రామ్ గోపాల్ గారు డబ్బింగ్ చేయించాడు. దట్ ఈస్ చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మా డబ్బింగ్ మనమే చెప్పుకోవడం అనేది ఇదైంది. ఇప్పటికీ కూడా ఈ సీరియల్ కానీ అందరూ అంటుంటారు వదిలేయచ్చు కదా డబ్బింగ్. ఈవెన్ దో ఛానల్ ఈపీస్ ప్రొడ్యూసర్స్ కూడా సరే ఈరోజు సీన్ వదిలేసేయండి ఎవరో ఒక చేత చెప్పించేద్దాం. అది నైట్ 12 అయినా 1 గంట అయినా 2 అయినా నేను వెళ్ళి డబ్బింగ్ చెప్తే రేపు ఎపిసోడ్ వెళ్ళాలి సార్, వెళ్తాను. షూటింగ్ అయిపోయాక వెళ్తాను. ఓకే. వెళ్ళి నేనే చెప్పి
ఇప్పటివరకు ఎవరి చేత చెప్పించలే. ఎవరికైనా చెప్పాలన్నా కూడా భయం. సార్ తిడతారు చెప్పమని చెప్పంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ. ఓకే ఓకే. కానీ సదుపాయాల పరంగా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్? ఏం లేవు, నాకైతే లేవు. మీకు లేవు. ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇస్తారు. మ్మ్. వాళ్ళని నేనేం కోరుకోను, ఉమ్, గొంతెమ్మ కోరికలు కోరను. ఉమ్, నాకేంటి, మ్మ్. నా వాటర్ కూడా నేనే తెచ్చుకుంటా. మ్మ్. నాతో ఏముంది వాళ్ళకి, మ్మ్. నేను వాళ్ళకి ఇందాక చెప్పింది అదే, నేను వాళ్ళకి బడ్డను కాదు, మ్మ్. నాకు వాళ్ళ బడ్డను కాదు. ఆ. ఉదాహరణ కారు వస్తుంది, లేదంటే నా కారులో వస్తా, మ్మ్. నా వాటర్ నాకు ఉంటుంది. మ్మ్. ఈవెన్ దో నా కాఫీ ప్యాకెట్స్ కూడా సాచెట్స్ నా దగ్గర ఉంటాయి. ఉమ్, నేను కొంచెం మిల్క్ వేసుకుని కాఫీ కలుపుకొని నేను తాగుతా. ఉమ్. ఓకే, అంతా మీదే. ఆ, ఆ, మీకు భోజనం, మీరు మంచి భోజన ప్రియులని విన్నాను. అవును. మీ అంటే ఫుడ్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అయినా కానీ ఈ రోజు కూడా నా భోజనం 3-4 తిన్నారు. ఈ రోజు ఈ టెంపుల్ అని యాక్చువల్గా ఉదయాన్నే నాన్ వెజ్ అంతా ప్యాక్ చేయించా. యాక్చువల్ నాన్ వెజ్ లేకపోతే అసలు ముద్ద దిగదు. మొత్తం నాన్ వెజ్ ప్యాక్ చేయించా. ఉమ్, ఉదయాన్నే ఫోన్ చేసి నాకు అజీజ్ నగర్ అని చెప్పారు. ఉమ్, ఎక్కడ షూటింగ్ అంటే ఈ మాదిరి కనకమామిడి టెంపుల్ సార్ అన్నారు. ఉమ్, అరే టెంపులా అని మళ్ళీ ఫోన్ చేశా. ఉమ్, మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడేనా అంటే అవును సార్ లంచ్ కూడా ఇక్కడేనా అన్న. ఉమ్. ఇంక నా నాన్ వెజ్ అంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మంచి పప్పు పచ్చడి రసము పెరుగు అవి పట్టుకొని వచ్చా, ఓ మంచి స్వీట్. కాదు సార్, నార్మల్ గా అందరు రోజు నాన్ వెజ్ తింటే ఏదో ఒక నేను రోజు- నేను పెద్దగా తిన్నండి. ఆ, నేను తినడం చాలా తక్కువ, ఓకే. వెరీ లిటిల్. అందరికంటే ముందు లేచి వెళ్ళిపోతాను కూడా. ఆ, వాళ్ళు తింటూ ఉంటే నేను వెళ్ళిపోయి చేతులు కడుక్కొని వెళ్ళిపోతాను కూడా. ఆ, ఆ. నేను తినేది అంత అన్నం, ఉమ్, ఏదైనా పచ్చడి ఉంటే తింటాను, ఉమ్. అంత అన్నం కూర, ఉమ్. అంత అన్నం రసం, ఉమ్. అంత అన్నం పెరుగు. పెరుగు. That's all. లాస్ట్ కి పెరిగి ఉండాలి. అంతే. కంపల్సరీ మధ్యాహ్నం పెరుగు తింటాను. ఉమ్, పడుకునే ముందు 1/2 లీటర్ మజ్జిగ తాగుతా. అబ్బా. మార్నింగ్ 2 బనానా తింటాను, ఆ, 2 ఇడ్లీ తింటా. ఆ. ఇన్ బిట్వీన్ ఇంట్లో అయితే కాఫీ టీలు కూడా మానేశాను. ఉమ్, ఒక షూటింగ్ లో ఉంటే ఉమ్, ఊరినే ఒక అంటే వర్క్ చేస్తుంటాం కదా, ఉమ్, ఉమ్, మార్నింగ్ ఒక 10 o'clock ఒక కాఫీ, ఉమ్. ఈవినింగ్ ఒక 4 o'clock ఒక కాఫీ. అవి ఉమ్. కూడా ఆ బ్రూ ప్యాకెట్స్ నా packet. దగ్గరే ఉంటాయి. ఆ, ఆ, వాళ్ళకి ఇస్తే కొంచెం మిల్క్ వేసి కల్పిస్తారు. ఓకే. అంతే తప్పితే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్ తాగను. బయట ఫుడ్ కూడా బయట ఫుడ్ కూడా తిన్నా. అసలు తింటారు. ఎక్కువ తింటే మా ఫిల్మ్ నగర్ క్లబ్ లో తింటా, ఉమ్. అంతకంటే బయట హోటల్స్. సరే, ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి, ఆయన ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం, అవునా? ప్రీమియర్ షో. ఓకే. ఫోన్ చేసి పిలిపించారు, ఉమ్, ఉమ్, ఆ రోజు కలిశాను. ఉమ్, ఉమ్. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా. ఆయన కూడా అభిమానమే. అంతే. నాకు ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేంద్ర రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, అవును, చిన్న అనే ఒక చిన్న. జన్మనిచ్చింది అవును, రామ్ గోపాల్ వర్మ గారు. అవును. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఓకే. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే ఉమ్, నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఉమ్. ఓకే. ఆయన నార్మల్ గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలాంటి సిట్టింగ్లు ఉండవా సార్? కాదా అది? అదంతా అబద్ధం. ఆ, అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటైంది. అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. ఉమ్. ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు అది ఆయన ఇష్టం, ఉమ్, ఆయన ఇష్టం. నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఆయన మనం కాదనడానికి ఎవరు. ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. ఈ రోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు. ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? అంతే, మనం ఎవరు తప్పడానికి. అంతేలే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు సపరేట్ గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. ఆ మూవీ ఆయన పెట్టిన పేరే, ఆయన పెట్టిన పేరే. రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తే దాబాలో ఆగాం, టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం అని. దాబాలో వాడు కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. వాడు కోడి ఒకటి పెట్టుకున్నాడు, ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇంకా ఇంకొంత దూరం వెళ్తే చిన్న టీ స్టాల్, అది అంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 అని పిలవడం మొదలు పెట్టారు. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా, దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది, అందుకని చిన్న అనే పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి
ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. Hmm. ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్గా మాకేమి వచ్చేలేదు. ఎందుకంటే ఇమీడియట్గా హిందీ శివ పడ్డది, దాంట్లో వర్క్లో ఉన్నాం, తెలుగు సినిమాలు రాలేదు. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టుచీర వచ్చేసింది. ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా. కార్డు ఇచ్చా, ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదే సార్, శివ అని తీసేసి చిన్న అని పెట్టుకోని అన్నాడు. అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, ఇది కాదు అని చెప్పి. సార్ జితేంద్ర రెడ్డి గారు ఎందుకు అన్నప్పుడు చిన్న గారు అంటే క్యాస్ట్ ని ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? లేదండి, నేను అసలు ఫస్ట్ కూడా రెడ్డి అని లేదు. నాకు జితేంద్ర రెడ్డి అనేది ఎందుకు వచ్చిందంటే నా పిల్లలు వాళ్ళ భావన రెడ్డి, మోనికా రెడ్డి అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్లస్ తర్వాత సోషల్ మీడియాలో మా మామయ్య నేమ్ ఎక్కువ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా పేరు ఎక్కువ ప్రమోట్ అయింది. దాంతో ఓహో ఇతను రెడ్డి అని బయట తెలిసిందే గానీ నేను ఇంతకుముందు కూడా చెప్పా నా పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. నా ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్ పాన్ కార్డులు అన్ని చూస్తే జితేంద్ర అనే ఉంటుంది. అంటే అదే ఇండస్ట్రీలో అంటే క్యాస్ట్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా సార్? నార్మల్గా అడుగు. నాకేమనిపించలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. నన్ను ఎవరు నీది ఏ క్యాస్ట్ అని అడగలేదు. బాగా చేస్తాడా లేదా అని చూసారే గానీ నన్ను ఎప్పుడైతే ఎవ్వరు అడగలేదు, ఏ డైరెక్టర్ అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా ఒకటి, లవ్ మ్యారేజెస్ కి ఎలా ఒప్పుకున్నారు సార్? ఇద్దరు లవ్ మ్యారేజెస్ అని విన్నాము. అవును, ఇద్దరు లవ్ మ్యారేజెస్. వాళ్ళకి ఒక డిసిప్లైన్ లైఫ్ లో పెంచానండి వాళ్ళని. అంటే అందరూ పెంచరని కాదు, నా వరకు నేను చెప్పుకుంటున్నాను. ఒక డిసిప్లైన్డ్ గా వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు షూటింగ్కి రాలా. వాళ్ళు చదువుకోండి అని వాళ్ళకి ఏం కావాలో అవస్థలన్నీ నా దగ్గర లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఆ అవస్థలన్నీ ఇచ్చాను. వాళ్ళని ఎక్కడ వేరే వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఎక్కడ బతకనివ్వలేదు. ఏం కావాలో ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది, బంగారం తినంగా, అన్నమేగా తినాలి. బంగారు బెడ్ మీద అయితే ఓకే, అతను ఒక బంగారు బెడ్ చేయించుకొని పడుకోవచ్చు. బెడ్డేగా, బెడ్ మీద కదా పడుకోవాలి. మనం చెక్క మంచం మీద పడుకుంటున్నాం, బాగా ఎండగా ఉంది, తను ఏసీ వేసుకుంటాడు, మనమే ఏసీ వేసుకుంటున్నాం. తను ఒక రోల్స్ రాయిస్ కార్లో తిరగచ్చు, మనం ఒక ఇన్నోవా కార్లో తిరుగుతాం. అది కారే, ఇది కారే, దీంట్లో ఏసీ ఉంటుంది, దీంట్లో కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ అయ్యాయి కదా. కాకపోతే అది కొంచెం డిగ్నిటీ అనేది మనిషికి కార్లు, వేషభాషలు వీటిల్లో రాదండి. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే అది మనకి డిగ్నిటీ తెస్తుంది. నేను ఇక్కడ కూడా చాలా మందికి చెప్తుంటా, గౌరవం మనం తీసుకుంటే రాదు, వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆ ఇచ్చేదానికి మన ప్రవర్తన ముఖ్యం. మన ప్రవర్తన. ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఇక్కడ ఎవరన్నా కాల్ చేస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులలో. నాకు నేను వస్తానే చక్క తీసుకొచ్చి కూర్చేస్తారు. నాకు సార్ టిఫిన్, అది మనం అడిగితే రాదు. మన ప్రవర్తన, మనం చేసే వర్క్, మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వీటన్నిటి మీద వస్తుంది. అందుకని ఫస్ట్ డిసిప్లైన్ అండి, డిసిప్లైన్లోనే వస్తుంది. ప్లస్ మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే అరే ఇప్పుడు మొన్న నేను యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆవిడతో యాక్ట్ చేస్తుంటే వాళ్ళ బాయ్ ఉన్నాడు, సార్ మీరు భలే చెప్తారు సార్ డైలాగు, అందరూ పక్కన వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తారు, మీరే చెప్పేస్తారు సార్, ఎలా చెప్తారు సార్ అని అంటున్నాడు. అంటే వాడికి నేను వాడి మనసులోకి వెళ్ళా యాక్టింగ్తో. అది వాడికి సార్ ఆవిడ షాట్లోకి వెళ్ళింది, నాకు షాట్ లేదు సార్, మేడం కూర్చోండి సార్ పర్లేదు అని అన్నాడు. అంటే అది రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదండి, అది మన యాటిట్యూడ్లో, మనం ఇచ్చే గౌరవంలో. ఇప్పుడు చిన్నోడైనా వాడు ఎవరైనా భోంచేసావా, కూర్చో భోంచేయి, ఏదో వాడికి పెట్టు వీడికి పెట్టు. నేను కూర్చున్నప్పుడు అలాగే ఉంటుంది అట్మాస్ఫియర్. మొన్న ముక్కోటి రోజు కూడా మన
బసవతారకం హాస్పిటల్ దగ్గర ఉమ్. ఒక 150 మందికి మంచి భోజనం. అవును, ఆ. మేము అన్నదానాలు అన్ని మంచి భోజనాలు అన్ని బాగా పెడతారని విన్నాను. ఒకటి నా వైఫ్ ఉన్నప్పుడు ఉమ్. ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. ఉమ్. అన్ఫార్చునేట్లీ అవును. జరిగింది. అవును. ఆమె కోసం అవును. చాలా టెంపుల్స్కి అవును. డొనేట్ చేశాను. అవును. మా ఊర్లో నేను ఒక టెంపుల్ కట్టించాను, మా లక్ష్మీదేవి టెంపుల్. అవును. మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కేఎస్ రామారావు గారు కలిపి కట్టించాం. బాబా. ఇవన్నీ ఆమె కోసం చేశాను. ఉమ్. ఉమ్. ఆమె చనిపోయిన తర్వాత చేయట్లేదని కాదు. ఉమ్. ఇప్పుడు మొన్న కూడా ఉమ్. ఆమె చనిపోయిన రోజు వేములవాడ కొండగట్టు ఉమ్. ఉమ్. వెళ్ళి ఉమ్. ఆమె ఎక్కడున్నా బాగుండాలనే అవును. కోరుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడ భోజనం అన్ని నేను అవును. లేకపోయినా వేరే ఫ్రెండ్ చేత ఉమ్. ఇక్కడ భోజనం పెట్టించి. అవును, నేను చూశాను సార్ మీ వాట్సాప్ డిపి కూడా ఆ. కింద నేను ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను అదే డిపి పెట్టుకొని ఉన్నారు. ఏంటి సార్ ఇలా పెట్టుకున్నారు అని అనుకున్నాను. ఎప్పుడు మీ పిల్లలు కానీ మరి మార్చమని ఎప్పుడు మీకు చెప్పరా? నాకేం చెప్పరు. ఆ. నాకు ఒక ఎప్పుడు సలహాలు ఎవరు ఆ. వాళ్ళకి నేను ఇవ్వను ఇప్పట్లో. ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. అవును సార్, అదే సార్ యాక్చువల్ లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు. నేనైతే అగెనిస్ట్. అదే నేనైతే అగెనిస్ట్. అదేంటి సార్? నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. ఉమ్. నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. ఉమ్. నేను నా పెళ్ళి కూడా ఉమ్. మధురానగరిలో అనే సినిమా లాస్ట్ డే షూటింగ్ 21 days వైజాగ్లో చేశాం. ఓకే. 21వ రోజు సాయంత్రం షూటింగ్ చేస్తుండగా ఉమ్. భార్గవార్స్ గోపాల్ రెడ్డి గారు ఉమ్. తెలుసుగా, మన ముద్దుల మామయ్య ఆ సినిమా, అవును. అవును. గోపాల్ రెడ్డి గారి సినిమా అది. ఉమ్. ఉమ్. ఆయన అరే నీకు లవ్లు గివ్వులు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. ఉమ్. నాకు అట్టటి లేవన్నా. ఆయన యాక్చువల్గా మా ఊరు దగ్గరే, ఓకే. మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు. ఓకే. ఓకే. లవ్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదండి అన్న. కొన్ని కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అత్త కూతుర్లు అలా అన్న. అలాంటిది కూడా ఏం లేదండి అన్న. మా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటావని అన్నాడు. మా ఫాదర్తో మాట్లాడండి అన్న. ఒక్కటే మాట అన్న, మా ఫాదర్తో మాట్లాడండి. అప్పుడు మా ఫాదర్ని మెడ్రాస్ పిలిపించి, అంటే యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారికి మా ఫాదరు టీచర్ అనమాట. అందుకని ఆయనకి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఇంటికే పిలిపించి ఈ మాదిరి, అంటే మా ఫాదర్కి అత్యుత్సాహం ఏంటంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ అంటే తోడల్లుడు కూతురు, గోపాల్ రెడ్డి గారికి తోడల్లుడు కూతురు, అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద ప్రొడక్షను, వీడు అక్కడికి వెళ్తే ఇంకా మోర్ సెటిల్ అవ్వడానికి ఇది ఉంటుందని ఆయన ఉత్సాహం అన్నమాట. సరే వాళ్ళ ఇంట్లోనే, గోపాలరెడ్డి గారి ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. నేను మా అమ్మాయిని చూడడం కూడా చూసింది కాదు, జస్ట్ నా ముందు ఏదో పాస్ అయ్యింది. మా అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది. ఏమ్మా అన్నాను, మాకు నచ్చింది అన్నారు. ఓకే అన్నా, అంతే అంతే, చాలా సింపుల్గా. నేను అప్పటి వరకు ఎవరిని లవ్లు గివ్వులు ఇట్లాంటి ఏమి. ఇప్పుడు మారిపోయింది కదా సార్? ఇప్పుడు మారిపోయింది. వాళ్ళని కూడా నేను అడిగా, పిల్లల్ని కూడా అడిగా నేను, ఏమ్మా హ్యాపీగా ఉంటారా? హ్యాపీ, నా దగ్గరికి కంప్లైంట్స్ రాకూడదు, యూ షుడ్ బి హ్యాపీ. యాజ్ ఏ ఆడపిల్లగా నువ్వే తగ్గి ఉండాలి కొంచెం. లేదు మీకు అండర్స్టాండింగ్ ఉండి మీరు సరదాగా ఉంటానంటే ఉండండి, నాకేం తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు. ఇప్పుడు మా ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు. ఏమండి ఏమండి అని, అంటే మామూలుగా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చాలా బూతులు కూడా పిలిచేదాన్ని, అది ప్రేమతో. చిన్నా గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ ఏనండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా అంత హిట్ అయిపోతుందని. ఆ సినిమాలో నా క్యారెక్టర్, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. నాగార్జున ఆల్రెడీ తెలుసు, నాగార్జున కొత్తగా ఎలివేట్ అయ్యేది ఏం లేదు. కాకపోతే నాగార్జునకి మంచి సినిమా మాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సెకండ్ సినిమా పుట్టింటి పట్టుచీర, అది దీనికంటే రూరల్లో చాలా విపరీతంగా ఆడేసింది. దాంతో ఒక పిల్లర్స్ లాగా అయిపోయినాయి 2 సినిమాలు. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే జనం ఆదరించినంతగా నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. అవును సార్, జనం ఆదరించినంతగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. ఎందుకంటే ఒకటి, పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు. అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు,
నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు, ఉమ్, ఈ అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్. ఆ, దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఉమ్, ఆ టైంలోనే పుట్టింటి పచ్చిర, మధురానగర్లో, అల్లరిపిల్ల, ఉమ్, కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఆ, ఇలా వచ్చేసాయి. ఆ, వాటిల్లో ఎక్కువ చేశా. ఆ, అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా ఉండిపోలే. పడి ఉండేవాళ్ళు. అవును. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. ఉమ్, వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను. ఉమ్, రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి. ఉమ్, చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను. బాలయ్యబాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను. ఉమ్, మహేష్ బాబుతో ఒక సినిమా ఒక చేశాను. సినిమా రాడి. ఈ కొత్తగా వచ్చిన ఈ టాప్ Heroes. హీరోస్తో ఎవరితో ఉమ్, అది చేయలేదు. ఉమ్, ఈ మధ్య రీసెంట్గా ఉమ్, శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఉమ్, ఉమ్. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్గా ఓ, ఇది చేస్తా. నేను తులసి మై మదర్ అండ్ ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను. ఓకే ఓకే. రాజశేఖర్ గారు మీ వైఫ్ గారికి అప్పుడు మెడిసిన్స్ తీసుకొచ్చారు. మెడిసిన్స్ కూడా ఇచ్చేవాడు. అవునా? హోమియోపతి అవును, అవును. ఇంటికి వచ్చేవాడు. ఉమ్, రాజశేఖర్ వచ్చేవాడు, ఉమ్, జయసుధ్ గారు వచ్చేవాళ్ళు, ఉమ్, ఉమ్, నూతన్ ప్రసాద్ వచ్చేవాడు, అవును, విన్నాను సార్. సత్యనారాయణ గారు వచ్చేవాడు. అవును సార్. మీరు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సార్, మన సినిమాలు బట్టి అంటే లైక్ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చేసి సడన్గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అది సార్? ఏం లేదండి, ఉమ్. అది ఏమి లేదు. అంటే మరి మీకే ఉదాహరణలు సార్ కదా సార్? నాకంటే నాకు రాలా అంతే. అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్, తీసుకోవచ్చా అని. ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు ఎప్పుడు. ఉమ్, ఒకసారి 2 సార్లు ఛాన్స్లు వస్తే ఉమ్, అది చేయబోయే టైంలో ఉమ్, పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, ఈ చిన్న క్యారెక్టర్ వద్దులేరా అని ఆయనే ఇది చేశాడు. ఉమ్, ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాల, ఒక బి గోపాల్ గారు నన్ను పిలవాల. ఉమ్, పిలవలేదంటే వాళ్ళ విషయంలో నేను లేనేమో. ఉమ్, ఉమ్, కోడి రామకృష్ణ గారు ఎక్కువ పిలిచేవాడు. ఉమ్, ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ట్రై చేసే డైరెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది పిలిచేవాళ్ళు. ఉమ్, ఎందుకంటే బికాజ్ ఆఫ్ శివ. ఉమ్, అవును. శివ ఫస్ట్ సినిమా అవును. కొత్త వాళ్ళతో చేశాడు కాబట్టి. ఇప్పుడు సునీల్ వర్మ ఆత్మబంధం అని ఒక సినిమా చేశాను. నేను సుమన్ విలన్, సుమన్ హీరో, నేను విలన్. ఉమ్, ఉమ్, దాంట్లో యాక్చువల్గా ఓకే. రఘువరన్ చేయాల్సి ఉంటే అన్ని ఫిక్స్ అయిపోయాక వాళ్ళకి ఏంటంటే ఇతను విలన్ కాదు అనేది సస్పెన్స్లో ఉండాలి. ఉమ్, ఇద్దరు ఫ్రెండ్స్ అవును. ఇంటర్వెల్లో రివీల్ చేస్తే వీడే ఫ్రెండ్ అని చంపేసి ఉంటాడు. సస్పెన్స్. ఉమ్, అది రఘువరన్ అయితే ముందుగా తెలిసిపోతుంది ఉమ్, విలన్. నేను అప్పుడే పుట్టింటి పట్టుచర్ చేసి ఉన్నా. చాలా సింపథెటిక్ క్యారెక్టర్. శివాలయ ఏమో బాగా ఫ్రెండ్లీ, అంటే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దీంట్లో నాకు కొంచెం రఘువరన్ రిజంబుల్స్ ఉండే అప్పట్లో. హెయిర్ గీదు పొడుగ్గా సన్నగా ఉండేవాడిని కదా. దాంతో తనైతే బాగుంటది అని చెప్పి అప్పుడు రఘువరన్ తీసేసి నన్ను పెట్టారు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ అయింది. నా మీద ఎవరికి అనుమానం రాదు. వాటి కోసం చాలా సిన్సియర్గా పనిచేస్తున్నట్టుంటాను. ఒక్కసారిగా ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే వీడే వాడిని చంపింది అనేది అయితే ఉండదు అంటారు. డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. ఏ మాటకి ఆ మాట సీనియర్ యాక్టర్ తీసుకోవట్లేదో, లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు, లేటెస్ట్గా జెన్జీగా పోదామా అని అంటే ఏమైనా అలాంటిది ఏమైనా విన్నారా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను క్రాంతి మాధవ్ గారు ఉన్నారు, నేను ఆయనతో మళ్ళీ ఇది రాని రోజున ఒక సినిమా చేశాను. దానికి ముందు ఆయన ఓనమాల్ అనే సినిమా చేశాడు. ఇది పెద్ద హిట్. మళ్ళీ ఇది రాని. దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు. నన్ను పిలవాల. ఇప్పుడు సినిమా చేస్తాను ఆయనతోటి. ఇప్పుడు లేటెస్ట్గా చేశాను. ఇంకొక 4-5 రోజులు షూటింగ్ జరుగుతుంది. సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేర్ మీటింగ్ సార్. మరి ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. నాకు చనువు ఉంది, ఆయన నాకు హీల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. మధ్యలో ఫ్లాప్స్ ఇచ్చాను సార్ అని అన్నాడు. మరి నేను హిట్ ఇచ్చాను కదా సార్ మీకు అన్న. ఏదో సార్ అయిపోయింది. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఆ సక్సెస్ వస్తుంది అనేమో మేబీ. అప్పుడు చేసినప్పుడు హిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే హిట్ రావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది, వెరీ బిగినింగ్ డేస్. ప్రొడక్షన్ దాచిపెట్టేది కూడా కాదు. ఏఆర్స్ మహేంద్ర గారిది అమ్మలేని పుట్టిల్లు.
నేను ఊహా బ్రదర్ అండ్ సిస్టర్, అది పెద్ద హిట్. మన కన్నడ సాయి ప్రకాష్ గారు డైరెక్టర్. దాన్ని ఆ క్యారెక్టర్ని కన్నడ రీమేక్ అనుకుంటా అది శరత్ బాబు గారిని పెట్టారు. శరత్ బాబు గారిని పెట్టాక కాదు పుట్టింటి పట్టు చీర చూసి వాళ్ళు చిన్నా గారు అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేది ఫిక్స్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. నేను వస్తే 20 రోజులు ఏదో డేట్లు తిరుపతిలో షూటింగ్. నేను ఒక అమౌంట్ అడిగాను. లేదు అంత కాదు మా బడ్జెట్ ఇది అన్నారు. అంతకైతే నేను చేయలేనండి, మరి మీరు అలా తీసేసినట్టు చెప్తే నేను చేయలేను. కాదు కాదు అని ఏదో వచ్చాం. చూడండి నేను చెప్పాను, మీరు అది కాదు ఇదని అంటే ఓకే, కానీ మీరు టోటల్గా ఒక 60% 70% తీసేసి దాంట్లో నాకు చెప్తే నేను ఇప్పుడు నేను 100 రూపాయలు అడిగాను, మీరు 30 రూపాయలు అంటే నేను చేయలేను కదా అని అన్నా. ఒక గంట డిస్కషన్ జరిగాక ప్రకాష్ రెడ్డి గారు అని ఆయన కూడా ప్రొడ్యూసరే, అయోధ్య రామయ్య ఆయన సినిమా చేశాను. ఆయన ఒక మాట అన్నాడు కూడా, ఇండస్ట్రీకి పనికిరావాను అని ఆయనే అన్నాడు. ఇన్ని రోజులు ఆయన డబ్బులు అడగలేదేంటి ఆయన అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి ఆయన మాట్లాడింది అమలేని పుట్టిల్కి మాట్లాడి సరే చేయనన్నాను వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాళ్ళు ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నారో నాతో ఆ అమౌంట్ తీసుకొచ్చి నా ఇంట్లో టీపాయ్ మీద వేసేసి డేట్లు పేపర్ కింద పెట్టి మీరే చేస్తున్నారంట చెయ్యాలంట ప్రొడ్యూసర్ గారు అడగమన్నారు, ఇది ఇక్కడ పెట్టాను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, చేశా. అది పెద్ద హిట్ అయింది సినిమా, హిట్ అయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశారు. ఏ రోజు నన్ను పిలవాల. ఎందుకనంటే నేనేం చెప్పగలను? ఉంటుంది కదా సార్ బాధ. డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బయటపడకపోయినా లోపల ఉంటుంది. అవును. అరే ఎందుకు వాళ్ళు మన పిలవట్లేదు, ఎందుకు నేనేం వాళ్ళకి ఇబ్బంది కాదు, నేను చేయలేనా, పోనీ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టి నువ్వు ఇచ్చింది తీసుకున్నాను, నీకు సినిమా హిట్ అయింది, సఫర్ అవుతూనే ఉంటారు సార్. డెఫినెట్గా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఒక వ్యసనం కదా. అవును, ఇదొక సాలిగూడు అని ఒకసారి వెళ్ళామంటే అతుక్కుపోతాం. అది మరి బయట వర్క్ చేయలేం కదా సార్, ఉండలేం కదా సార్, బయట వర్క్ చేయలేము. ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్లు, కెమెరా, యాక్షన్, ఆ లైట్ బాయ్స్, ఇదంతా వాతావరణం. సార్ అదే సార్ ఇప్పుడు సినిమాల్లోనే ఎక్కువ పేమెంట్లు, మరి సీరియల్స్ లో తక్కువే కదా సార్. మరి అలా సీరియల్స్ లో తక్కువైనా ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. 30వ తేదీకి జీతం, 15 రోజులు షూటింగ్ కన్ఫర్మ్ గా ఉంటది. 30వ తేదీకి జీతం వచ్చినట్టు వచ్చేస్తుంది. ముందు మెంటల్ టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, నాకు పెద్ద ఖర్చులు కూడా ఏమి లేవు, ఇద్దరిని సెటిల్ చేసాను, నా సొంత ఇల్లు నాకు ఉంది. నాకేదో నేను అందులో లావిష్గా బతకాలి అనుకునే మనిషిని కూడా కాదు. ఏదైనా మిగిలితే పిల్లలకి ఇచ్చానా. ఒక్కరే ఉంటారా సార్? ఒక్కనే ఉంటారు. మీరు ఒక్కరే? ఎవరు ఉండరు మీకు తోడు? వంటాడు ఉండేవాడు, వాడు కూడా 2 years బ్యాక్ వెళ్ళిపోయాడు. వాడు 10 years ఉన్నాడు. దాంతో ఎలా సార్? ఏం లేదు, ఇట్స్ లైఫ్. ఏమైనా అలవాటు ఉందా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు. అవును, అందరికి బాటిల్స్ కూడా ఇస్తారని విన్నాను. కూర్చొని రిలాక్స్ అయ్యి మైండ్ రిలాక్స్. ఎక్కడికి వెళ్ళను, అయితే ఫిల్మ్ నైట్ క్లబ్కి వెళ్తాను, లేదంటే ఎల్సిట్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం సాడ్గా అనిపిస్తుంది, అట్టప్పుడు జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఆల్ మై లైట్స్, కర్టన్స్ అన్ని వేసుకొని నా బెడ్రూమ్లో ఐ పుట్ ఎ పెగ్, అక్కడనే కూర్చొని మంచిగా పాపను అడిగితే తాళి గీలి ఏదన్నా పంపిస్తుంది. ఆర్డర్ లేదు, ఇంట్లోంచి పంపిమన్నా పంపిస్తారు. నేను వాళ్ళు ఎందుకంటే పెద్ద ఆమెకి ఇప్పుడు బాబు, పెద్ద ఆమె పక్కనే ఉంటుంది, ఆమె బాబు ఉదయం లేసి క్యారియర్ చేయాలి, రెడీ చేసి స్కూల్ పంపాలి, మళ్ళీ జాబ్ ఒక పక్క జాబు చేసుకుంటా ఉంటది. ఒక్కొక్కసారి ఫోన్ చేసి అమ్మ టిఫిన్ పంపిస్తావా అని అంటేనే ఫోన్ తీరు, మా అల్లుడికి చేస్తా, చేతు మీటింగ్లు ఏమైనా ఉందంటే అవును మా అంటాడు, నాకు కొంచెం టిఫిన్ పంపించు చెప్పి తనకి చెప్తా. ఒంటరిగా ఉండడం అంటే కొంచెం కష్టమే సార్, కానీ మీరు కష్టమే. అంటే నాకై నేను వేసుకున్న శిక్ష అది, నాకు నేనే వేసుకున్న శిక్ష అది. సార్ నార్మల్గా షూటింగ్స్లోనే ఇప్పుడు అందరికీ నార్మల్ హీరోలు దెబ్బల గురించి, హీరోలకు సంబంధించిన వాళ్ళు ఇలా పడిపోయారు, వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి అంటుంటారు. బట్ ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా సైడ్ మనం చేసిన మనకు కూడా చాలా ఉంటాయి. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా షేర్ చేసుకోవాలని ఉన్నాయా సార్? నాకు శివ అంటే దాని ముందు చిన్న చిన్న చేశాను, కానీ శివ ఇస్ ద ఫస్ట్ మూవీ లెక్క నాకు ఎప్పటికీ.
ఆ మూవీలో Hmm. ఫస్ట్ షాట్లోనే నాకు బ్లడ్ వచ్చింది. బా. ఫస్ట్ షాట్ నేను చేసిన దాంట్లోనే. ఆ. ఫస్ట్ షాట్ నేను చేసింది ఏంటంటే, నన్ను డెత్ సీన్ ఉంది కదా, ఉమ్, ఉమ్. పరిగెత్తి గేట్ మీద ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కే షాట్ ఆ. నేను చేసిన ఫస్ట్ షాట్ శివాలో. ఫస్ట్ షాట్. అవి యారోస్ మాదిరి ఉన్నాయి. ఇలా బా. ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కి దూకాలి. ఇలా చేయి పెడితేనే గుచ్చుకుపోయింది. అబ్బా. అది గుచ్చుకుపోయింది, బ్లడ్ వచ్చేసింది బాగా. ఆ. రాము గారు బ్లడ్ ఇవన్నీ చూపించి సినిమాలు చేస్తాడు కానీ బ్లడ్ అంటే పిచ్చి భయం ఆయనకి. అవునా సార్? ఇది చూసి షాట్ ఓకే అయిపోయింది, ఇలా పక్కకు రా అని చెప్పి దీనికంతా బ్యాండేజ్ వేయించి, తర్వాత 2 చేతులకి దానికి మళ్ళీ మేకప్ వేయించి, స్కిన్ మేకప్ ఇది చేశాడు. అలా దాంట్లో 2 దెబ్బలు తగిలాయి నాకు. ఇంకోటి ఇక్కడ ఉంటుంది దెబ్బ ఇప్పటికి, చేజ్లోనే. చేజ్లో చేసింది కూడా ఎక్కడంటే జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ. మొత్తం మట్టి ఇలా ఉంటది, మట్టి రోడ్డు అసలు ఏమీ లేదు కదా. ఆ రోడ్డు అంతటికి రోడ్ నెంబర్ 36. ఇప్పుడు మీకు చెక్ పోస్ట్ నుంచి ముందుకెళ్తే మన మెట్రో స్టేషన్ ఉందా, అక్కడ ఒక చిన్న షాప్ ఉండేది, కిరాణా కొట్టు, ఒకటే షాప్ ఆ రోడ్డు అంతటికి. నేను ఆ చేజ్లో ఆ షాప్లోకి వెళ్ళి ఫోన్ ఉందా అని అడుగుతా, లేదంటాడు. అప్పుడు గ్రీటింగ్ కార్డ్ తీసి దాని మీద రాసి దీన్ని పోస్ట్ చేయండి అని చెప్పి ఇచ్చేసి ఇట్లా బయటకు వస్తా. షాప్లో నుంచి బయటకు వస్తుంటా, ఇటు చూస్తే రౌడీస్ వస్తుంటారు వెనక. ఈ బయట వచ్చిన ఫోర్స్గా పడితే మళ్ళీ జారుకుంటూ షాప్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే మొత్తం ఇసుక, గులకరాయి లాగా ఉంటుంది, స్లిప్పరీ. అక్కడ స్లిప్ అయితే మళ్ళీ లోపలికి వచ్చా, షాప్లో కంకర రాళ్ళు లాగా. అలా లోపలికి వచ్చా. లోపలికి వచ్చి చూసి ఇక్కడ నుంచి ఇదంతా బ్లడ్. రాము గారు ఆల్బమ్ లో ఫోటో కూడా ఉంది, దీనికి ఆయింట్మెంట్ పూసేప్పుడు ఫోటో తీసుకుని ఆయన ఆల్బమ్ లో కూడా పెట్టుకున్నాడు. మొత్తం బ్లడ్ ఇదంతా. ఆ 2 దెబ్బలు దాంట్లో తగిలాయి. ఇంకొకటి బాగా నేను భయపడ్డ ఇన్సిడెంట్ ఏంటంటే, బుజ్జిపాప బ్రహ్మచారులు అని ఒక సినిమా చేశాం నేను, వినోద్ కుమార్, సుధాకర్. అది నెల్లూరులో షూటింగ్. దాంట్లో సాంగ్ చేస్తున్నాము. సాంగ్ లో ఫస్ట్ షాట్ ఏంటంటే, అది ఒక ఈ మౌంటేజెస్ సాంగ్ లాగా. మేము ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం. ఫస్ట్ షాట్ అపార్ట్మెంట్ సెల్లార్ లో నుంచి జిప్సీలో ఇలా ముగ్గురు బయట వచ్చి అక్కడి నుంచి సాంగ్ ఎలాబరేట్ అవుతుంది. ముగ్గురు సుధాకర్ని ఫ్రంట్ సీట్ లో కూర్చోమన్నాడు, వినోద్ కుమార్ డ్రైవింగ్, నన్ను నిల్చోమన్నాడు. నిల్చున్నాము, అన్ని రెడీ అన్నాడు, టేక్ అని అన్నాము. ఓకే సార్ అని అన్నాడు. డైరెక్టర్ వచ్చి, సార్ మీరు కూర్చోండి సార్, సుధాకర్ని నిలబెడతాను అన్నాడు. లేదే అదేంటే నిల్చొని అంటే కొంచెం ఆ జోష్ ఉంటది కదా. లేదు సార్ నేను నిల్చుంటాను అని అన్నా. లేదు లేదు సార్ మీరు కూర్చోండి అన్నాడు. సెలార్లో ఉన్నాం అంటే చాలాసేపు వాదన జరిగింది. డైరెక్టర్ బలవంతంగా కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టాక రెడీ అన్నారు, టేక్ అన్నారు. ఇలా జీప్ వాడు వినోద్ బాగా ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు. ఇట్లా బైక్ వచ్చింది, సాంగ్ బిగినింగ్ షాట్ వస్తానే జస్ట్ ఆ భీమ్ సుధాకర్కి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయింది జుట్టుకి. వాడు 5'6", 5'7" ఉంటాడు, నేను 6'2" ఉన్నా. ఒక్కసారి నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. నేను ఉండుంటే తగిలేదు, సార్. అదొకటి అసలు నేను బాగా భయపడ్డ ఇన్సిడెంట్ అనమాట. సార్ ఆ సిచ్యువేషన్ ఉంటే మనకే వణుకుతాయి. ఆ తర్వాత కొంచెం చిన్న చిన్నవి మోకాళ్ళు దెబ్బలు తగలడం. కానీ మీకు అప్పుడే చిన్నప్పుడు ఎప్పుడు ఏం దెబ్బలు లేవా? ఈ సినిమా దెబ్బలే దెబ్బలు? చిన్నప్పటి నుంచి దెబ్బలే. ఎందుకంటే మా ఇంటి చుట్టూ చెట్లే, ఈ కోతి కొమ్మచ్చి అవన్నీ ఆడేవాళ్ళం, ఆ పై నుంచి పడ్డం. సరే, ఆ మెమరీస్ వేరు కదా సార్. అవును, ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద దెబ్బ ఉంటది. ఏందని అడుగుతుంటారు అప్పుడప్పుడు. నేను ఎందుకంటే ఆ పై చెట్టు ఎక్కి జారి పడిపోయా. వచ్చేటప్పుడు ఒక కొమ్మ లోపలికి ఎక్కిపోయింది, పెద్ద పెద్ద ఫ్లెష్ అంతా కనిపిస్తుంది. ఇంత చాలా పెద్ద దెబ్బ ఫ్లెష్. అదేంటంటే కుట్లు ఎగిపోతే అది కిలాయిడ్ లాగా చిన్న ఉబ్బుతుంది అనమాట. ఇప్పుడు కుట్లు వేయించాలంటే ఇంట్లో చెప్పాలి. ఇంట్లో చెప్పాలంటే ఈ దెబ్బ కంటే ఇంకో 10 రెట్లు దెబ్బలు పడతాయి బెల్ట్ ఎత్తుకొని. అందుకని చెప్పకుండా దాచిపెట్టి అది బాగా ఇప్పటికి మెమరీ లాగా ఉండిపోతుంది. అవును, అది పెద్ద మెమరీ. చిన్నప్పుడు కూడా బాగా దెబ్బలు తరే, కుక్కలు గరిచాయి. అల్లరితనమే. అప్పట్లో అంటే ఇప్పుడు మూవీ సక్సెస్ అంటే వచ్చి ఫోటోలు, ఒక సెలబ్రిటీ బయటికి రాగానే ఆడావిడి.
మీరు అప్పట్లోనే శివ సినిమా హిట్ అంటే ఆ సక్సెస్ ని బాగానే ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్, బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్. అంటే జనాలు రెస్పాండింగ్ అప్పట్లో ఎలా ఉండేది సార్ నార్మల్గా? జనాలు అప్పట్లో ఇంత పీస్ఫుల్గా షూటింగ్ జరగనిచ్చేవాడు కదా ఆంధ్రాకి వస్తే. పోలీస్ ప్రొటెక్షన్ లేనిదే అసలు షూటింగ్ జరిగేది కాదు. ఇప్పుడు ఎవరు రావట్లా చూడటానికి. ఇప్పుడు ఏం లే, నార్మల్ ఇప్పుడు అంతకుముందు ఏదైనా రోడ్లో షూటింగ్ పెట్టేవాళ్ళు. రోడ్లో షూటింగ్ అంటే ఏంది, ఆ రోడ్లోనే బ్రేక్ఫాస్ట్ ఏదో ఆ రోడ్లో చేసేవాళ్ళు. కొంతమంది ఆ రోడ్లో ఇళ్ళు ఉంటాయి కదా, అప్పుడు అప్పట్లో డోర్ తీసి సార్ లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అనేవాళ్ళు. మర్యాద ఇచ్చేవాళ్ళు. లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అనేవాళ్ళు. పర్లేదండి రండి సార్ పర్లేదు, సరే అన్న చట్నీ గిట్నీ ఏమంటారు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని. ఇప్పుడు ఏదైనా రోడ్లో షూటింగ్ పెట్టామనుకోండి, అయ్యి తీరా చేరది ముందు. అవును, దట్ ఈస్ ద డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి. ఇంకా మనం తీయలేదు అనుకోండి 10 నిమిషాలు పోలీసులు వచ్చి డిస్టర్బెన్స్ గా ఉంది. కానీ అప్పట్లో ఏదైనా అప్పుడే కదా, ఇప్పుడు రాదు అంతే. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు నార్మల్గా మీ అనుభవం ప్రకారం? నేను పట్టించుకోవడం మానేసా. నా పని నేను చేసుకుని, నా పని టీవీలో అయితే అసలు రెస్పెక్టే లేకుండా పోయిందండి. ఎవరెవరో వస్తున్నారు అంటే నేను విషయాలని నేను కోరుకోను, వాళ్ళ నేనే వాళ్ళ చిన్నవాళ్ళైనా కొత్త. ఇందాక ఫస్ట్ టైం అమ్మాయితో హీరోయిన్తో చేస్తున్నా. అమ్మాయి నాతో పాటు కార్లో ఎక్కింది షార్ట్కి ఏదో. అమ్మ నా పేరు చిన్న అమ్మ అని నేనే పలకరించాను, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నా పేరు చిన్న అమ్మ, ఆమె వచ్చిన సార్ అంది. సార్ చిన్న మీ ఒరిజినల్ నేమా క్యారెక్టర్ నేమ్? నా ఒరిజినల్ నేమేమా అని చెప్పారు. సర్టిఫికెట్లు అన్ని చిన్న అని ఉంటాయి సార్? ఉండదు, ఎక్కడ ఉండదు. అఫీషియల్ పేరు ఎక్కడ? అఫీషియల్ నేమ్. ఓకే, ఇది ఓన్లీ ఆటోగ్రాఫ్ చిన్న అనే ఆటోగ్రాఫ్. ఓకే, అలా ఒక రెస్పెక్ట్ లేదు. అందుకనే మీరు ఎప్పుడైనా నన్ను షూటింగ్లో వచ్చి చూడండి, ఒక మూల ఎక్కడైనా ఒక చైరు ఒక టేబుల్ వేసుకొని నా బ్యాగు నా ఫుడ్ బ్యాగ్స్ అట్లాంటివి ఉంటాయి పెట్టుకొని షార్ట్కి పిలిస్తే వెళ్ళేసి మళ్ళీ వచ్చి అటు కూర్చుంటాను. ఎవరితో మీటింగ్లు సోదులు కాంట్రవర్సీ టాపిక్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. నేను ఎవరితో చాలా తక్కువ మాట్లాడడం. గాసిప్లు చెప్పాలంటే ఫస్ట్ థింగ్, కెమెరా ముందు ఉన్నప్పుడు నాకు సిన్సియర్గా లేకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. ఫోన్ ఒకటి, నేను ఫోన్ వాడను షూటింగ్లో. నా ఫోను నేను వచ్చిన వెంటనే సైలెంట్లో పెట్టి నా బ్యాగ్లో పడేస్తాను. బ్రేక్ టైంలో వచ్చి చూసుకుంటాను. ఆ ఫోను షార్ట్లో కానీ ఎవరన్నా వాడితే నేను డైరెక్ట్గా అంటే నాకు వాళ్ళకి చెప్పడానికి అధికారం లేదు. డైరెక్టర్ చెప్తా, సార్ నేను ఫోన్ ఉంటే నేను వర్క్ చేయలేను, మీరు చేయమంటే చేస్తా, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. మీరు వాళ్ళకి చెప్పుకుంటారు, మీరు ఏం చేస్తారు మీ ఇష్టం. నేనున్నంత వరకు ఫోన్ యూజ్ చేస్తే. అరే సజెషన్ షార్ట్ పెడితే ఒక అమ్మాయి నేను సజెషన్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు సజెషన్లో కూడా ఆ అమ్మాయి యాక్ట్ చేస్తేనే కదా నాకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఫోన్ చూసుకుంటే అమ్మాయి చాటింగ్ చేసుకుంటుంది. ఇంకా ఏం చెప్తాం, అరవలేక కసరలేక మనకు అనే అధికారం లేదు. అందుకని మన పని ఏదో మనం చూసుకున్నామా. ఎస్, నేను చాలా డెడికేటెడ్గా ఉంటాను. ఐ లవ్ సినిమా, ఐ లవ్ మై వర్క్. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను. అక్కడ ఉన్నంత వరకు మీరు ప్రాంప్టింగ్ తీసుకొని అంటేనే మీకు ఎంత ఇప్పుడు మీరు సీన్ చూసినా తెలిసి ఉంటుంది మీకు. అవునవును చూస్తుంది. కానీ సార్ తన కోపమే తన శత్రువు అనేది ఉంటుంది. మీకు చాలా కోపమే ఎక్కువ కదా, ఏమైనా గొడవలు ఏమైనా పడ్డారు? నేను ఎవరితో కోపండి, నేను ఎవరి మీద కోపండు. నేను కానీ మిమ్మల్ని చూస్తే చాలా అంటే మనిషి వాయిస్ హైట్ అన్నీ అలా అనిపిస్తాయి. కొంతమంది ఏంటంటే నా కళ్ళలోకి చూసి డైలాగ్ కూడా చెప్పలేరు. ఎందుకనంటే నాకు బ్రైట్గా ఉంటాయి ఐస్. నేను కొంచెం అరిచానంటే ఇక్కడ చూసి డైలాగ్ చెప్తుంటాడు. అదేంటమ్మా అక్కడ చూస్తున్నావు అంటే మీ కళ్ళలో చూడాలంటే భయంగా ఉంది. నేనేం కొట్టనమ్మా, ఇక్కడ చేసేది పెర్ఫార్మెన్స్. అంతేగాని నా కోపం ఎక్కువ అంటే నేను నమ్మే సూత్రం కూడా ఇంకోటి, నా 4 గోడల మధ్య నా ఇంట్లో వాళ్ళని నేను కోపడితే పడతారు, కానీ ఇక్కడికి వచ్చి ఎవడో తిడితే ఎందుకు పడతాడు? ఎవరికి వాడికి ఇండివిజువాలిటీ ఉంటుందిగా. నేను నా పిల్లల్ని తిట్టుకుంటా, నా వైఫ్ని తిట్టుకుంటా. ఎస్, వాళ్ళు పడతారు, వాళ్ళు కూడా పడరు తప్పు లేకపోతే తిరగబడతారు. ఇక్కడ ఏదైనా ఉంటే చెప్తా. ఇప్పుడు ఇదే మేనేజరు, ఇది నేను సెకండ్ డే సీరియల్ షూటింగ్ మొన్ననే స్టార్ట్ అయింది. సీరియల్ అంటే ఫస్ట్ డే మేనేజర్ ఏదో
చిన్న మిస్టేక్ చేశాడు. Hmm. నేను 9కి రావాల్సిన షూటింగ్కి నేను వచ్చే లోపల 11:30 అయింది బికాస్ ఆఫ్ తన మిస్టేక్. నేను వచ్చి కూల్గా ఫస్ట్ సీరియల్ అంట అతనికి మేనేజర్గా, ఇది సాయి ఇది ఇలా చేయాలి అని చాలా కూల్గా చెప్పాను. తను నేర్చుకోవాలి కదా. తను అరిచేసాను అనుకో అప్పటికే వణికిపోతున్నాడు. నేను కూడా స్టార్టింగ్ చూడంగానే భయం వేసింది. అంటే నన్ను చూస్తే కొంచెం గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా గంభీరంగానే ఉంటా. అదేంటంటే ఐ వాంట్ టు బి సైలెంట్. నా పని ఏందో నేను చూసుకున్నానా, వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళకి చేసి పెట్టాను. కానీ అది కొన్ని టైంలో కొన్ని సిచ్యువేషన్స్ లో అదే మంచిది అనిపిస్తుంది కూడా. ఎందుకు వేరే వాళ్ళతో తగిలించుకోవడం కాదు, ఇప్పుడు అదే మంచిది. అంతే, పని మనం చూసుకున్నామా, అడిగితే సమాధానం చెప్పాను. చాలా హ్యాపీగా మంచిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.